హలో అండి, నమస్తే. ఏం చేస్తున్నారు? నేను ప్రతిసారి స్టిచ్చింగ్ వీడియోసే పెడుతూ ఉంటాను కదా. ఈసారి అలా కాకుండా ఒక మంచి దేవాలయాన్ని అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. నాకు వ్లాగింగ్స్ అయితే తీయడం రాదండి. నేను సరదాగా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను. ఎందుకో మీకు చూపించాలనిపించి నేను షేర్ చేసుకుంటున్నానండి. అక్కడ దేవాలయం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇదైతే ద్రాక్షారామం అండి, మాకు దగ్గరగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేమంటండి, అనుకోకుండా వెళ్ళగలిగితేనే వెళ్ళగలం అంట. ఇక్కడైతే చాలా పెద్ద శివలింగం అయితే ఉంటుందండి. చాలా పురాతనమైన దేవాలయం అన్నమాట. ఈ శివలింగం అన్నది 2 అంతస్తుల్లో ఉంటుందండి. ఇది 60 అడుగుల దాకా ఉంటుందంటండి. ఇక్కడ గుడికి 4 వైపులా కూడా ద్వారాలు ఉంటాయి. ద్వారాలకి గోపురాలు కూడా ఉంటాయండి. ఇక్కడ ప్రతిసారి నిత్యాన్నదానం జరుగుతుంది ప్రతిరోజు. ఇంకొకటి ఏంటంటే, మనకి అష్టాదశ శక్తి పీఠాలని మీకు తెలిసే ఉంటుంది, అమ్మవారి పీఠాలు. అందులో ఒకటి ఇక్కడ ఉందండి, భద్రకాళి అమ్మవారు అంటారు దీన్ని. ఆవిడ దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్న చెట్టు అయితే చాలా పురాతనమైనది. దీని చుట్టూ ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్న వారికి నీళ్ళభిషేకం చేస్తే చాలా మంచిదంటండి. అసలు దీన్ని దక్షిణ కాశీ అంటారంట. మన కాశీకి వెళ్తే ఎంత పుణ్యం అయితే వస్తుందో, మన దగ్గరగా ఉన్న ఈ ద్రాక్షారామం వెళ్తే కూడా మనకు అంతే పుణ్యం వస్తుందండి, మోక్షం కూడా కలుగుతుందంట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ చుట్టూ ఉన్న ప్రాంగణం అంతా కూడా జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. అక్కడ చాలామంది దానాలు కూడా ఇస్తున్నారు. గోదానము, ఇంకా సాలగ్రామ దానము, దీపదానము, ఉసిరి పైన దీపం వెలిగించిస్తాం కదా, అలా దానాలు అవి ఇస్తున్నారు. బ్రాహ్మిన్స్ అందరూ ఉన్నారు. చాలా చక్కగా అయితే మాకు అమ్మవారి దర్శనం జరిగింది. అలాగే శివలింగం 2 అంతస్తుల్లో ఉంటుందండి. మేము పైకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం, అలాగే కిందకు వచ్చి కూడా దర్శనం చేసుకున్నాం అండి. చాలా బాగా జరిగింది. మీకు ఎలా అనిపించింది?